హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం స్పౌస్ పెన్షన్ అప్డేట్ ఈ స్పౌస్ పెన్షన్ అప్డేట్ గురించి తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో 10 మందికి వెళ్తుంది, మంచి జరుగుతుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక వీడియో మొదలు పెడదాం రండి. ఈ స్పౌస్ పెన్షన్ అనేది ఒక కుటుంబం నందు భర్త పింఛన్ పొందుతూ ఒకవేళ అతను మరణించి ఉంటాడనుకోండి, ఇప్పుడు 1/12/2023 నుంచి 31/10/2024 సంవత్సరం లోపల అతను మరణించినట్లయితే ఎప్పుడు జనవరి 12వ తేదీ 2023 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్యలో మరణించి ఉన్నట్లయితే అటువంటి పింఛన్దారుల భార్యకు మాత్రమే ఈ స్పౌస్ పెన్షన్కు అప్లై చేయడానికి అర్హత ఉంటుంది. అప్లై చేయడానికి WEA ఆర్ WWDS లాగిన్ నందు అవకాశం ఇవ్వటం జరిగిందనమాట. అందువల్ల జనవరి 12వ తేదీ 2023 నుండి 31/10/2024 మధ్య మరణించిన వాళ్ళకు భార్యలకు మాత్రమే, అది వాళ్ళు బ్రతికి ఉంటే అప్లై చేసేదానికి అవకాశం ఉందన్నమాట. మామూలుగా చనిపోయిన వాళ్ళకు ఇప్పుడు అప్లై చేయడానికి లేదన్నమాట. వితంతు పింఛను కేవలం ఆల్రెడీ పింఛన్ తీసుకుంటూ ఉన్నవాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు పింఛన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళ భార్యలకు మాత్రమే ఈ స్పౌస్ పెన్షన్ అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ప్రస్తుతం స్పౌస్ పెన్షన్కు ఏ విధంగా అప్లై చేస్తున్నారో అదే విధంగానే అదే ప్రాసెస్లోని ఇప్పుడు కూడా స్పౌస్ పెన్షన్కు అప్లై చేయాలి. స్పౌస్ పెన్షన్ అదే విధంగానే మునుపు ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా అప్లై చేయాలన్నమాట. భర్త కనుక ఒకవేళ పింఛనుదారుడు కానిచో ప్రస్తుతం స్పౌస్ పింఛన్కు అప్లై చేయడానికి అర్హత లేదు, అవకాశం లేదు. ఈ విషయాన్ని గమనించండి. స్పౌస్ పింఛన్దారుడు కాకపోతే అప్లై చేయడానికి లేదు, విషయాన్ని గమనించండి ముఖ్యంగా. అదేవిధంగా స్పౌస్ పెన్షన్ అప్లై చేసే స్క్రీన్లో పెన్షనర్ UIDతో అప్లై చేయాలి. మెమో నందు పేర్కొన్న తేదీల్లో డెత్ అయిన వారికి సంబంధించి ఇంకా చెప్పాలంటే SERPRDRDA వారు షేర్ చేసిన ఎక్స్కిల్ నందు కొన్ని పేర్లు లేవు, కానీ వాళ్ళు మెమోలో పేర్కొన్న తేదీలో డెత్ అయిన వారు అని తెలియజేశారనమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 88,000 పైచిలకు ఈ విధంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరి భార్యలు ఇప్పుడు ఉంటే అప్లై చేయొచ్చు, లేకుంటే లేదు. ఇటువంటి వాళ్ళ యొక్క వివరాలు NBM పోర్టల్ నందు చెక్ చేసి వారు అర్హులైనచో వారికి అప్లై ఫర్ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ నందు అప్లై చేయొచ్చు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 89,788 మంది చనిపోయారు. వాళ్ళకు సంబంధించి ఆ లిస్టు కూడా ఇక్కడ స్క్రోలింగ్లో చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ రికార్డ్ చేసి స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. కొందరు డెత్ అయ్యారు, కానీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్ సంబంధించి వెల్ఫేర్ ఆఫీసర్ లాగిన్లో మాత్రం వాళ్ళు యాడ్ చేశారు, కానీ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ లాగిన్లో మాత్రం వాళ్ళు డిక్లేర్ చేయలేదన్నమాట. అటువంటి వాళ్లకు కంపల్సరీ పింఛన్ అనేది అప్లై చేసేదానికి ప్రాబ్లంగా ఉంటుంది. ఆ 2 విషయాలను కూడా తప్పనిసరిగా మీరు చెక్ చేసుకొని తర్వాత మీరు అప్లై చేయండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ మీకు ఆటోమేటిక్గా అప్లై చేయడానికి ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది అని వాళ్ళు చెప్పి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. అందుకని పంచాయతీ సెక్రటరీ లాగిన్లో కూడా మీరు డెత్ సర్టిఫికేట్ సంబంధించి డిక్లరేషన్ ఆయనకు కూడా ఇచ్చి తర్వాత మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా స్పౌస్ పెన్షన్కి సంబంధించి డెత్ అయిన పెన్షనర్ చివరిగా ఎక్కడైతే పెన్షన్ తీసుకున్నారో ఆ సచివాలయంలో మాత్రమే స్పౌస్ పెన్షన్ అప్లై చేయాలి. తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి.
స్పౌస్ పెన్షన్కి సంబంధించి డెత్ అయిన పెన్షనర్ చివరిసారిగా ఎక్కడ పెన్షన్ తీసుకున్నారో అక్కడే మళ్ళీ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అందుకని తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైనా కానీ తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని అప్లై చేసుకుంటారని స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అది ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఓపికగా విన్నందుకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.